I greet you all in the precious name of Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. On this Lord's Day, I would like to share with you from Matthew's Gospel, chapter 24. ఈ ప్రభు దినాన మరి మీ మధ్యలో మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాం. Please turn with me to Matthew's Gospel, chapter 24. మరి నాతో కలిసి మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము We shall read first 7 verses. మొదటి 7 వచనాలు చదువుకుందాం. So it will be read for you. Please listen. మీ కొరకు ఇది చదవబడుతుంది, దయచేసి వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 7 వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను చూపించి వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడనో మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. 7. Okay, verse 8 also. 8వ వచనం కూడా, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our living loving Father, సజీవ గల మా ప్రేమ గల పరలోకపు తండ్రి, most gracious and the wonderful God, అత్యంత కృపా కనికరం గల అద్భుతమైన దేవా, the Lord one who is seated on the high and the lofty places. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన ప్రభువా, Heaven is thy throne and earth is thy footstool. ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము ఇచ్చినది. Dwells in lights that no man can approach unto. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి మీరు మాత్రమే వసించే దేవుడిగా ఉంటున్నారు. Lord, we thank you, praise you and worship you. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం ఉంటున్నాం. The great awesome God, El Shaddai God, as loved us with an everlasting love. అసమానుడైన దేవుడు, ఎల్ షదాయ్ అయిన దేవుడు తండ్రి, మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఉంటున్నారు. You loved us so much, made thy beloved Son, Lord Jesus Christ, as an atonement for our sins. ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారంటే మా పాపములకు ప్రాయశ్చిత్తార్థమై ప్రభువా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించినారు. Thank you for the redemption, forgiveness of sins we received through the blood of Jesus Christ. ప్రభువా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ, పాప విమోచన ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. You have made us thy children. ప్రభువా, మీరు మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నారు. You made us thy inheritance. ప్రభువా, మమ్మల్ని మీరు మీ స్వాస్థ్యంగా చేసుకున్నారు. Brother Lord, we thank you, thou art with us in all situations. ప్రభువా, మీరు మా యొక్క అన్ని పరిస్థితులలో చాలా దేవుడుగా ఉంటున్నారు. You said, I will never leave thee nor forsake thee. ప్రభువా, మీరు చెప్తూ వచ్చినారు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయనంటూ వచ్చినారు. Thou art our Almighty God who is with us and taking care of us and providing us and protecting us. ప్రభువా, మీరు మా సర్వశక్తి గల దేవుడుగా ఉంటున్నారు. మీరు మమ్మల్ని సంరక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ మా ఎడల శ్రద్ధ వహించిన దేవుడుగా ఉంటున్నారు. Lord, this day we would like to meditate from Matthew's Gospel, chapter 24, first 8 verses. The unction be given from above. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి మొదటి 8 వచనాలు ధ్యానించినటువంటి తండ్రి పై నుండి పరలోక అభిషేకాన్ని ఇవ్వాల్సిందే కోరుచున్నాం. It's not that we are sufficient for ourselves, but our sufficiencies of God. ప్రభువా, మా వల్ల ఏదైనా ఆలోచించటకు మాకు మేము సామర్థ్యం కాదు, కానీ మా సామర్థ్యం ప్రభు వలన కలిగినదిగా ఉంటున్నది. Every disturbances work of the enemy by faith, we rebuke and bind in your name. ప్రభువా, ప్రతి కలవరము తెచ్చే దురాత్మ దుష్ట శక్తులను వినాపట గద్దిస్తూ బంధిస్తున్నాం. May the Holy Spirit help us. పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయను గాక. Pray thanksgiving the precious and the matchless name of Lord and Savior Jesus Christ. వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సాటి లేని ఘనమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. Our God is a great God who is the creator of the universe. మన దేవుడు గొప్ప దేవుడు ఉంటున్నాడు. సమస్త విశ్వాన్ని లోకాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఉంటున్నాడు. What things which we see, we are not able to see things in heaven and in the earth and the sea.
all things were made by him for his glory. చూస్తుంటే మనము చూసేవి దృశ్యమైనవి అదృశ్యమైనవి పరలోకమందున్నవి అదే విధంగా మరి ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క ఉండేవన్నిటిని కూడా సృష్టించిన సృష్టికర్త దేవుడుగా ఉంటున్నాడు. This God has loved us with an everlasting love. ఈ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వాడు ఉంటున్నాడు. Because of the disobedience of Adam, sin entered into the world. మరి చూస్తే ఆదాము చేసిన అవిధేయతను బట్టి పాపము ఈ లోకంలోనికి ప్రవేశించిందిగా ఉంది. Thus we all have become sinners. ఆ కారణాన్ని బట్టి మనమందరము పాపులమైతే వచ్చిన వారు ఉంటున్నాం. Romans 5:12 says one man sinned and sin entered into the world. మరి చూస్తుంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తుంటే ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలోనికి ప్రవేశించిందిగా ఉంటుంది. So sin entered into the world and all have become sinners. మరి చూస్తుంటే పాపము ఈ లోకంలోనికి ప్రవేశించిన కారణాన్ని బట్టి మనుషులందరూ కూడా పాపులైతే వచ్చిన వారు ఉంటున్నారు. Romans 3:23 says there is no difference, all have sinned and come short of the glory of God. మరి చూస్తుంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తుంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వారు ఉంటున్నారు. Romans 3:10 says there is no one righteous upon this earth. మరి చూస్తుంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూసే నీతిమంతుడు లేడు, ఒకడును లేని వాడు ఉంటున్నాడు. All have gone astray. అందరూ త్రోవ తప్పి తొలగిపోతూ వచ్చిన వారు ఉంటున్నారు. So God in his fullness of time sent his only one son Jesus Christ as an atonement for our sins. చూస్తుంటే దేవుడు తన తగిన కాలంలో మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు వారిని మన ప్రాయశ్చిత్తార్థమై పంపుతూ వచ్చినాడు. Through his blood we have redemption and forgiveness of sins. మరి యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, మన పాపములకు విమోచన కలుగుతూ వచ్చింది. The day when we believed in Jesus Christ we have become the children of God. ఏ దినమైతే మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినామో, యేసు క్రీస్తు వారిని విశ్వాసం ఉంచినామో, మనము ఆయన బిడ్డలైతే వచ్చిన వారు ఉంటున్నాం. John's Gospel chapter 1 verse 12 says, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చినాడు. చూసే ఒక సమయంలో మనం ఉగ్రతకు పాత్రలుగా ఉంటున్న వారు చూసినాం. మరి ఆ యొక్క అవిధేయతకు పిల్లలుగా ఉంటూ వచ్చిన వారు చూసినాం. ఇప్పుడు మన విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఉంచిన కారణాన్ని బట్టి ఇప్పుడు చూసే మనం దేవుని పిల్లలు అయితే వచ్చిన వారు చూసినాం. God has given us the spirit of adoption, whereby we call him Abba Father. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనకు దత్తపుత్ర ఆత్మను ఇచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు మనం మన దేవుని అబ్బా తండ్రి అని మొరపెట్టే వారు కొంటున్నాం. Now we have no more condemnation, passed from death unto life. ఇప్పుడు చూసే మనకు ఎటువంటి శిక్షా విధి లేదు, మనము ఆ యొక్క మరణంలో నుండి జీవంలోనికి దాటిపోబడిన వారు కొంటున్నాం. What a wonderful God! చూడండి ఎంత అద్భుతమైన దేవుడు. Changed the sinners and those who are fit for punishment as made us his children in his son Jesus Christ. చూస్తుంటే పాపులైన ఈ యొక్క మనల్ని మరి శిక్షకు పాత్రులైన మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. Romans chapter 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం verse 15. 15వ వచనం. They have not received the spirit of bondage again to fear, they have received the spirit of adoption, whereby we call Abba Father. చూస్తుంటే 8:15. 8వ క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15. ఏలైనగా మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. God has become our father. చూస్తే దేవుడు ఇప్పుడు మన తండ్రి అయితే వచ్చిన వారు ఉంటున్నారు. We have a relation with God. ఇప్పుడు చూస్తే దేవుడితో మనకు ఒక సంబంధం అనేది కలుగుతూ వచ్చింది. The eternal almighty God, the creator of the universe, has become our God. ఆ యొక్క నిత్యుడగు దేవుడు మరి ఆ యొక్క పరలోకంలో ఉన్న దేవుడు ఇప్పుడు చూస్తే మనకు దేవుడు అయితే వచ్చిన వాడు ఉంటున్నాడు. Not only our God has become our father. మన దేవుడు మాత్రమే కాదు కానీ ఇప్పుడు చూస్తే మన తండ్రి అయితే వచ్చినాడు. We can run into him and we can make all our supplication unto him. ఇప్పుడు చూస్తే మనం మన తండ్రి అయిన దేవుని యొద్దకు పరిగెత్తుకొని మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క విన్నపములు ఆయన సన్నిధిలో పెట్టవచ్చు. Yeah, we have a relationship with our God. ఇప్పుడు చూస్తే మన దేవునితో మనకు ఒక సంబంధం అనేది ఉంటూ ఉంది. Now in the days of trouble, days of difficulties, our God is with us. మరి చూస్తే మన యొక్క కష్టకాలంలో, మన యొక్క ఇబ్బంది దినాలలో మన దేవుడు మనకు తోడుగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. He will never leave us nor forsake us. ఆయన మనల్ని విడువడు, ఎన్నడు ఎడబాయని దేవుడుగా ఉంటున్నాడు. Yeah, now we are facing the situation of pestilence. ఈనాడు చూస్తుంటే మనం ఈ యొక్క తెగుల్ని ఎదుర్కొంటున్న వారుగా ఉంటున్నాం. The whole world is filled with fear
and also troubled. మరి చూస్తే ప్రస్తుతం ఈ లోకమంతా కూడా భయముతో ఆ యొక్క కలవరంతో నిండుకున్నదిగా ఉంటుంది. Rich or poor, or educated or uneducated, and whatever it may be, the economical or social status, they are all in fear. మరి చూస్తుంటే ధనికుడని తేడా లేదు, పేదవాడని తేడా లేదు, మరి విద్యావంతుడని విద్య లేనివాడని ఆ యొక్క ఆస్తిపరుడు కానీ మరి ఆ ఆస్తి లేనివాడు కానీ ఎవరిని చూసినా కూడా అందరికీ కూడా ఈ యొక్క తెగులు భయం ఉంటూ ఉంది. Yeah, why did this pestilence come upon this earth? ఎందుకు ఈ తెగులు ఈ భూమి పైన వచ్చినట్టుగా ఉంటుంది? Yeah, God the Father, and He has chosen Abraham, and in Abraham He has chosen a nation called Israel. మరి చూస్తే తండ్రి అయిన దేవుడు అబ్రహాం ఏర్పరచుకుంటూ వచ్చిన వాడుకుంటున్నాడు. అబ్రహాంలో ఒక జనాంగాన్ని ఏర్పరచుకుంటూ వచ్చిన వాడుకుంటున్నాడు. ఆ యొక్క జనాంగమే ఇశ్రాయేల్ జనాంగంగా ఉంటుంది. Yeah, for the children of Israel, God has given some commandments. మరి చూస్తే తండ్రి అయిన దేవుడు ఆ యొక్క పిల్లలైన ఇశ్రాయేల్ పిల్లలకు కొన్ని ఆజ్ఞలు కట్టడలు ఇస్తూ వచ్చినాడు. To His children, and He give commandments to walk accordingly. మరి దేవుడు తన పిల్లలకు ఆజ్ఞలు ఇచ్చి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడవమని సెలవిస్తూ వచ్చినాడు. Yeah, He gave His statutes and to follow and adhere it. మరి చూస్తే దేవుడు తన కట్టడాలను ఇచ్చి ఆ యొక్క కట్టడాలను చొప్పున విధి చొప్పున నడవమని చెప్తూ వచ్చినాడు. The book of Leviticus chapter 18 verse 25. లేవియ కాండము 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే 25వ వచనం. When the people they sin, and the land will vomit its people. మరి చూస్తుంటే ఎప్పుడైతే మరి ప్రజలు పాపం చేస్తూ వచ్చినారో 18:25. మరి లేవియ కాండం 18వ అధ్యాయం 25వ వచనం. లేవియ కాండం 18వ అధ్యాయం 25వ వచనం. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుదును. ఆ దేశము కాపురం ఉన్న వారి వెళ్ళగ్రక్కి వేయించినది. So when people they sin, the land will vomit its people. మరి ఎప్పుడైతే ప్రజలు పాపం చేస్తూ వచ్చినారో ఆ యొక్క నేల ఆ యొక్క దేశం అనేది వారి వెళ్ళగక్కేదిగా ఉంటుంది. Yeah, God punishes the people through sending plagues and pestilences. మరి చూస్తే దేవుడు మరి ప్రజలు పాపం చేసిన కారణం బట్టి ఆ యొక్క తెగుళ్లను ఆ యొక్క కరువును పంపించబడుకుంటున్నాడు. God says, I will send the pestilences, famine and sword upon this land. మరి దేవుడు చెప్తూ వచ్చినాడు, నేను ఆ దేశం పైన ఆ యొక్క కరువును తెగుళ్లను మరి నేను పంపుతాను దేవుడు చెప్తూ వచ్చినాడు. Leviticus chapter 26 verse 25. లేవియ కాండం 26వ అధ్యాయం 25వ వచనం చూస్తే లేవియ కాండం 26వ అధ్యాయం 25వ వచనం. మీ మీదికి ఖడ్గము రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించెదను, మీరు శత్రుల చేతికి అప్పగింపబడెదరు. Yeah, so when the children of God they disobey, God sent sword, famine, plagues and pestilences. మరి ఎప్పుడైతే దేవుని బిడ్డలు మరి దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చినారో అప్పుడు పాపం చేస్తూ వస్తారో దేవుడు అప్పుడు ఖడ్గమును ఆ యొక్క ప్రతిదండనగా మరి వారికి తెగులు మరి వారి శత్రువులకు అప్పచెప్పేవాడుగా ఉంటున్నాడు. God is sovereign. మరి చూస్తే దేవుడు సార్వభౌముడైన దేవుడుగా ఉంటున్నాడు. Yeah, so God is holy. మరి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. Yeah, God He doesn't like unholiness, unrighteousness. మరి చూస్తే దేవుడు ఆ యొక్క అపవిత్రతను ఆ యొక్క దుర్నీతిని ఎంత మాత్రమూ సహించడు. Yeah, God gives the times for the people to repent. మరి దేవుడు తన బిడ్డలు పశ్చాత్తాపడడానికి ఆ యొక్క సమయాన్ని తరుణాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు. When they disobey, when they don't repent, మరి ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడరో ఎప్పుడైతే వారు మరి మరలికొరో then God He destroys. మరి అప్పుడు దేవుడు వారిని నాశనం చేసేవాడుకుంటున్నాడు. No one can ask anything to God what you are doing. మరి ఏ మనుషుడును ఎవరును కూడా దేవుణ్ణి నీవు ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించలేడు. Psalm 115 verse 3. 115వ కీర్తన 3వ వచనాన్ని చూస్తే And we are told about the sovereignty of our God. మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ వచ్చిన వారు ఉంటున్నాం. మరి 115వ కీర్తన 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. He doeth what He wants to do. మరి చూస్తే తనకిచ్చి వచ్చినట్లు ఆయన చేస్తున్నవాడు ఉంటున్నాడు. So no one can ask any question. మరి ఎవడు కూడా ఎప్పుడు కూడా దేవుని ప్రశ్న అడగలేడు. So He is the great God. He doesn't like unrighteousness. He doesn't like sin. మరి చూస్తే ఆయన పరిశుద్ధుడైన దేవుడి కారణాన్ని బట్టి ఆ యొక్క దుర్నీతిని కానీ పాపాన్ని ఎంత మాత్రము సహించడు. During the days of Noah, and God was not in a position to
tolerate the sin of the people. మరి చూస్తుంటే ఆ యొక్క నోవా కాలంలో దేవుడు ఆ యొక్క ప్రజల పాపాన్ని ఎంత మాత్రము ఓర్చుకోలేక సహించలేకపోతూ వచ్చినాడు. Yeah, God gave us space for them repentance through the preaching of the righteous man Noah. మరి చూస్తే దేవుడు ఆ యొక్క కాలంలో నీతిమంతుడైన నోవాకి దండం ఇచ్చి ఆ ప్రజల యొక్క ఉపదేశిస్తూ వచ్చి వాడుకుంటున్నాడు, స్వార్థ ప్రకటిస్తూ వచ్చినాడు. అయినప్పటికీ ప్రజలు మారలేదు. Yeah, no one repented. ఒక్క మనుషుడు కూడా పశ్చాత్తాపడలేదు. God saved only Noah and his family, 8 members, and brought a deluge upon this earth. మరి చూస్తే దేవుడు నోవాహు అతని కుటుంబస్తులు 8 మందిని కాపాడి ఈ భూమి పైన ఆ యొక్క జల ప్రళయాన్ని రప్పిస్తూ వచ్చినాడు. And then God saw the wickedness of Sodom and Gomorrah. మరి తర్వాత దేవుడు ఆ యొక్క దుష్టత్వం కలిగిన ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు చూస్తూ వచ్చినాడు. Only God escaped Lot's family, the righteous man. Then he brought fire and brimstone from heaven. మరి చూస్తే దేవుడు లోతు కుటుంబాన్ని ఆ యొక్క సొదొమ గొమొర్రాని బయటికి తీసుకొచ్చి ఆ యొక్క సొదొమ గొమొర్రా పైన అగ్ని గంధకాలు ఆకాశం నుండి కురిపిస్తూ వచ్చినాడు. God is a God. He does things as he pleaseth. మరి చూస్తే మన దేవుడు ఎటువంటి దేవుడు అని తనకి ఇష్టం వచ్చినట్లు సమస్తమును చేసేవాడు వచ్చినాడు. These days we see everywhere death and fear. మరి చూస్తే ఈ దినాల్లో మన కళ్ళకు ఎదురుగా మనం చూస్తున్నాం ఏంటంటే ఎక్కడ చూసినా ఆ యొక్క మరణము ఆ యొక్క భయం అనేది కలుగుతూ వస్తుంది. Right from the beginning we find, and it is a judgment of God. మరి చూస్తుంటే ఆది నుండి మనం చూస్తూ ఉంటే ఇదేంటంటే దేవుని యొక్క తీర్పుగా ఉంటుంది. So during the days of children of Israel in the early years, also we find pestilences and plagues upon this earth. మరి చూస్తుంటే ఇశ్రాయేలు యొక్క దినాలలో కాలాలలో కూడా చూస్తుంటే ఈ భూమి పైన ఆ యొక్క తెగుళ్ళు ఆ యొక్క మరి ఈ యొక్క అంటువ్యాధులు అనేది వ్యాపిస్తూ వచ్చినవి ఉంటున్నాయి. These are all sent by God and to show his displeasure over the sin of the people. మరి చూస్తుంటే ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే దేవుడు తన బిడ్డల యొక్క అయిష్టాన్ని వాడు ఇవన్నీ కనపరుస్తున్నవిగా ఉంటున్నవి. So God is on the throne and he governs and controls things and he does things as he pleases. మరి చూస్తే దేవుడు ఆ యొక్క సింహాసనం పైన ఆసీనుడై ఉండి మరి సమస్తాన్ని ఆయన ఏలేవాడుగా ఉంటున్నాడు, ప్రభుత్వం చేసేవాడుగా ఉంటున్నాడు. So everywhere fear. ఎక్కడ చూసినా కూడా ఈ లోకమంతా కూడా భయం ఉంటూ ఉంది. The fear came into this world the first time and because of the sin of Adam and Eve. మరి చూస్తే ఈ యొక్క భయం అనేది మొదటగా ఈ భూమి పైన ఎప్పుడు వచ్చిందంటే ఆదాము ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చినారో దేవునికి విరోధంగా అప్పుడు భయం అనేది వచ్చింది. Adam and Eve, they disobeyed God. A fear came in their lives. మరి చూస్తే ఆదాము ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపుతూ వచ్చినారో వారి జీవితంలో భయం అనేది వచ్చింది. They went and hid themselves and said to God, we are afraid. మరి చూస్తే వారు ఆ యొక్క పొదల చాటును దాక్కుని మిమ్మల్ని చూసి భయపడ్డామని దేవునితో అంటున్నాడు. Prior to their failure, and they had courage to face God. మరి చూస్తే వారు తప్పిదం చేసిన ఆ యొక్క పొరపాటును బట్టి వారు సిగ్గుపడవలసిందిగా ఉంటుంది, కానీ ధైర్యంగా దేవుడితో మాట్లాడుతున్నారు. Prior to their sin, and they face God and talk to them. వారు చేసిన పాపమును బట్టి వారు మరి సిగ్గు పొందవలసిందిగా ఉంటుంది, అయినప్పటికీ కూడా వారు దేవునితో మాట్లాడుతున్నారు. But now they are hiding themselves. ఇప్పుడు చూస్తే ఆ యొక్క ఆదాము అవ్వలు తాము ఆ యొక్క పొదల చాటున దాక్కుంటున్న వారు ఉంటున్నారు. Genesis chapter 3 verse 10. ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం, అందుకతడు నేను తోటలోని నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటున్నా నేను. When Adam and Eve sinned, glory departed. మరి చూస్తే ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తూ వచ్చినారో ఆ యొక్క మహిమ అనేది తొలగిపోతూ వచ్చింది. They found themselves naked. వారు ఆదాము తాము దిగంబరులమని తెలుసుకుంటూ వచ్చినారు. So they went and hid themselves. మరి ఆ కారణాన్ని బట్టి తాము వారు వెళ్ళి ఆ పొదల చాటున దాక్కున్న వారు వచ్చినారు. They were afraid. వారు భయపడ్డ వారు వచ్చినారు. They told to God, I was afraid. మరి వారు అంటున్నారు భయపడి దాక్కుంటే అంటున్నారు. So fear came because of sin. పాపమును బట్టి భయం అనేది ఈ లోకంలోనికి వచ్చింది. The fear is there everywhere in the hearts of the people. మరి చూస్తే ఈ యొక్క భయం అనేది చూస్తే ప్రజలందరి హృదయాలలో ఉంటుంది. Fear of death. మరణపు భయం ఉంటుంది. Everywhere fear of death. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క మరణపు భయం అనేది ఉంటుంది. People are not willing to face death in their lives. మరి చూస్తుంటే ప్రజలు వారి జీవితాల్లో ఈ యొక్క మరణాన్ని ఎదుర్కోవడానికి కూడా భయపడేవారుగా ఉంటున్నారు. See, our Lord Jesus Christ, he has delivered us from the fear of death. మరి చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆ యొక్క మరణ భయం నుండి మనకు విడుదల కలిగజేస్తూ వచ్చినారు. Book of Hebrews chapter 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 15. 15వ వచనం, and deliver them who through the fear of death
were all their lifetime subject to bondage. చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. Yeah, to deliver us from the fear of death, Jesus Christ came to this earth and died for our sins. చూస్తే మనకి ఆ యొక్క జీవిత కాలంలో ఆ యొక్క మరణ భయాన్ని తీసేయడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆ కలువరిశిలలో చనిపోయినారు. So believers have no fear of death. చూస్తే విశ్వాసులకు క్రైస్తవులకు ఎటువంటి ఆ యొక్క మరణ భయం అనేది లేనిదిగా ఉంటుంది. Yeah, physical death comes to us, then we will be with the Lord forever and ever. చూస్తే మనకు ఈ యొక్క భౌతికమైన మరణం అనేది సంభవిస్తుంది. అయితే దాని తర్వాత మన ప్రభువుతో యుగాయుగంలో మనం ఉండే వరకు ఉంటున్నాం. Everyone born in this world has to die one day. మరి చూస్తే లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు అనేవాడు చనిపోవలసి, ఒక దినాన చనిపోవాల్సిగా ఉంటుంది. He may die because of novel coronavirus or some other accident or naturally or some other sickness. He may die. చూస్తే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలు, లోకంలో ఉన్న బిడ్డలు మరి ఈ యొక్క నోవల్ కరోనా వైరస్ బట్టి కానీ, లేక ఈ యొక్క వారికి ఉన్న అనారోగ్యం బట్టి కానీ, లేక ఈ యొక్క ప్రమాదాలు బట్టి ఎవరొకరు ఏదో ఒక దినాన చనిపోవాల్సి వచ్చిగా ఉంటుంది. It is appointed for man to die once, then judgment. చూస్తే మనుషులు ఒకసారి మృతి పొందవలను, ఆ తర్వాత ఆ యొక్క తీర్పు అనేది నిర్ణయింపబడి ఉంది. So believers need not to worry about death. మరి ఆ కారణాన్ని బట్టి విశ్వాసులు ఈ యొక్క మరణాన్ని గురించి భయపడనవసరం అవసరం లేదు. Because Jesus Christ, he has taken the fear of death in our lives. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉన్న ఆ యొక్క మరణ భయాన్ని తీసివేసినారు. Yeah, death is an entry into heaven. మరి యొక్క మరణము ఆ యొక్క పరలోకపు ప్రవేశానికి అడ్డుగా ఉంటుంది. Any day, any time we may die. మరి చూస్తే మనం ఎప్పుడైనా మనం ఈ లోకంలో చనిపోవచ్చు. But the people of this earth, they are haunted by the fear of death. మరి చూస్తే ఈ లోక ప్రజలు వారు ఆ యొక్క మరణ భయం కలిగి వారు జీవిస్తున్న వారు ఉంటున్నారు. How they are hiding themselves in their inner chamber. How many times they wash their hands and how much the social distancing they are making to avoid death. మరి చూస్తుంటే లోకస్తులు ఎంతవరకు వారు ఆ యొక్క చేతులు శుభ్రపరచుకునే వారు ఉంటున్నారు, ఎంతవరకు ఇంట్లో దాక్కునే వారు ఉంటున్నారు, బయటకు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క ఎడమును పాటించే వారుగా ఉంటున్నారు. We may escape the coronavirus, but we cannot escape death one day. మరి చూస్తే నువ్వు ఈ యొక్క కరోనా వైరస్ ని ఒక దినాన ఈ రోజు తప్పించుకోవచ్చు, కానీ ఆ యొక్క మరణంని నువ్వు తప్పించుకోలేవు. If you are a believer, you have no fear of death. నీవు విశ్వాసి అయితే నీకు మరణ భయం అనేది లేనిదిగా ఉంటుంది. If you have not believed in Jesus Christ, we are not confessed your sins to Lord Jesus Christ, we are not born again, you have the fear of death. మరి ఇంకా నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఉంటే, ఇంకా యేసుక్రీస్తు వారి యొద్ద నీ పాపములు క్షమించబడి ఉండకుండా ఉంటే నీకు ఆ యొక్క మరణ భయం అనేది ఉంటుంది. The Lord Jesus Christ said, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, Matthew's Gospel chapter 10 మత్తయి సువార్త 10వ అధ్యాయము verse 28. 28వ వచనం, Fear not them that which kill your body and but are not able to kill the soul, but rather fear him which is able to destroy both the soul and body in hell. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపు వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. Do not fear the death upon this earth physically. ఈ భూమి పైన సంభవింపబోయే ఆ యొక్క భౌతికమైన మరణాల గురించి భయపడని అవసరం లేదు. But fear that the Lord who is able to destroy your body and also the soul. మరి ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. After death there is judgment. మరి మరణం తర్వాత ఆ యొక్క తీర్పు అనేది ఉంటుంది. If you believe in Jesus Christ, నీవు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే your sins will be forgiven. నీ పాపములు క్షమింపబడతాయి. The Lord will write your name in the book of life. మరి నీ పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసేవారు ఉంటారు. When you die, ఎప్పుడైతే నీవు చనిపోతావో you go to heaven. నీవు పరలోకానికి వెళ్తావు. If your sins are not forgiven, ఇంకా నీ పాపములు క్షమింపబడి ఉండకపోతే whoever you may be, నీవు ఎవరైనప్పటికీ కూడా miserably you will be judged and cast into the lake of fire. మరి నీకు ఆ యొక్క భయంకరమైన తీర్పు తీర్చబడి నువ్వు నరకంలో పడవేయబడి ఉంటావు. The Lord is with us always. మన ప్రభువు మనతో అన్ని వేళలా తోడుగా ఉంటూ ఉన్నారు. When God sent the plagues in the land of Egypt, and no plague came near the dwelling place of the children of Israel. మరి చూస్తుంటే ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఐగుప్తులో తెగుళ్ళు పంపినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు అంతా కూడా తెగులు ఉంటూ ఉంది, కానీ ఇశ్రాయేల్ ప్రజలు నివసించే ఆ యొక్క పాలెంలో మాత్రం తెగులు లేనిదిగా ఉంటుంది. God is able to protect his chosen. మరి దేవుడు తాను
ఎన్నుకున్న ప్రజలను రక్షించగలడు. He is the mighty God. ఆయన శక్తివంతుడైన దేవుడు. We are very precious to Him. మనము మన ప్రభువుకి ఎంతో అమూల్యమైన వారము. He is able to protect us from this pestilence. మరి ఈ యొక్క తెగుళ్ళ నుంచి దేవుడు మనల్ని కాపాడగలడు. He will do it. ఆయన చేయగల సామర్థ్యుడు. That's what we have to put our trust in Him more and more. ఆ కారణాన్ని బట్టి మన యొక్క నమ్మిక మన ప్రభువునందు మరి ఎక్కువగా అధికంగా పెడుతుండాలి. These days of the fear, and we have to increase our faith in God. మరి చూస్తే ఈ యొక్క భయంకరమైన మరణపు భయపు ఈ యొక్క భయంకరమైన భయపు దినాలలో మన యొక్క విశ్వాసము మన ప్రభులో పెడుతూ ఉండాలి. Faith and fear cannot go together. ఈ యొక్క భయము విశ్వాసము రెండు కూడి నడవలేవు. When you don't have faith, you will have fear. మరి నీకు విశ్వాసం లేకపోతే నీకు భయం అనేది ఉంటుంది. So the Lord Jesus Christ, He has conquered death. మరి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణాన్ని జయించిన వారు ఉంటున్నారు. Risen from the dead, He has won victory over death. మరి చూస్తే యేసుక్రీస్తు వారు ఆ యొక్క చనిపోయి పాతిపెట్టి తిరిగి లేచడం ద్వారా ఆయన మరణాన్ని జయించిన దేవుడుగా ఉంటున్నారు. So we have no fear of death. ఆ కారణాన్ని బట్టి మనకు మరణ భయం అనేది లేనిదిగా ఉంటుంది. The Lord is with us all time. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో అన్ని వేళలా తోడుగా ఉన్నారు. The Lord Jesus Christ, He says that in Matthew's Gospel chapter 10, మన ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు and verse 30. 30వ వచనం. But the very hairs of your head are numbered. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక. Every hair of our head is numbered. మరి చూస్తే మన తల వెంట్రుకలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా లెక్కబెట్టబడి ఉన్నవి. So God knows everything of our life. ఆ కారణాన్ని బట్టి మన జీవితంలో ఉన్న ప్రతి సంగతి మన ప్రభువుకు తెలుసు. And verse 31. 31వ వచనం చూస్తే, Fear ye not, therefore ye are of more value than many sparrows. మరి చూస్తే మీరు భయపడబడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. So we are very precious to our God. మరి మన దేవునికి మనము ఆ యొక్క శ్రేష్టమైన ప్రజలుగా ఉంటున్నాం. So when we accepted Jesus Christ as a personal Savior, and we are being protected by God the Father and the Son Lord Jesus Christ. మరి ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినామో మనము మన తండ్రి అయిన దేవుని ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇరువురి ద్వారా మనం భద్రపరచబడి ఉన్నవారు ఉంటున్నాం. John's Gospel chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయము verse 28 and 29. 28-29 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు. నేను వాడికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. We are safe and secure in our God. మరి చూస్తే మనము ఎంతో క్షేమంగా భద్రతగా ప్రభువు చేతిలో ఉన్నవారు మన దేవుని చేతిలో ఉన్నవారు ఉంటున్నాం. Any man pluck them out of my hand. మరి ఎవడను నా చేతిలో నుండి వాటిని అపహరింపలేడు. No man is able to pluck them out of my Father's hand. మరి ఎవడను కూడా నా తండ్రి చేతిలో నుండి అపహరింపలేడు. What a wonderful God. మరి ఎంత అద్భుతమైన దేవుడు. What a wonderful promises He has given to us. చూస్తే ఎంత అద్భుతమైన వాగ్దానాలను మనకి ఇచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. Psalm 91, all time of year we can read and meditate. చూస్తే 91వ కీర్తన అన్ని సార్లు అన్ని వేళలా మనం ఎప్పుడైతే భయం కలిగినప్పుడు మనం చదువుకుని దాని ద్వారా ధైర్యం పొందుకోవచ్చు. He will never leave us, not forsake us. ఆయన మనల్ని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడుగా ఉంటున్నాడు. So every day we have to rejoice in Him. ఆ కారణాన్ని బట్టి అనుదినము మనము ఆయనలో ఆనందించవలసిగా ఉంటుంది. We not to worry about tomorrow what will happen to us. మరి రేపు మనకేం సంభవించబోతుందో దాని గురించి మనకు చింత అవసరం లేదు. Without the knowledge of our God, nothing will happen to us. మరి మన యొక్క దేవుని యొక్క జ్ఞానమునకు మించి మన జీవితాల్లో ఏది సంభవించదు. Out of Lord Jesus Christ, and no sheep will perish. మరి చూస్తే యేసుక్రీస్తు వారి నుండి వెలుపల ఏ యొక్క గొర్రె కూడా నశించదు. He is a good shepherd. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మంచి గొర్రెల కాపరి. He gave His life for us. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తున్నారు. Oh, what a blessed people, we are being protected by the heavenly God. మరి చూస్తే ఎంత అద్భుతమైన ప్రజలము మనము మరి ఆ యొక్క పరలోకంలో ఉన్న దేవుని ద్వారా మనము భద్రపరచబడ్డ వారు ఉంటున్నాం. So let us rejoice in Him and let us have confidence in Him, and every day let us rejoice. ఆ కారణాన్ని బట్టి మరి అనుదినము మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం, ఆయనలో మరి మనము బలపరచబడదాం. Do not worry about tomorrow. మరి రేపటి గురించి మనకు చింత అవసరం లేదు. Let us be happy with this day. మరి ఉన్న నేటి దినాన్ని బట్టి మనం సంతోషిద్దాం. There was one person, Dr. Christian Bernard, he says, మరి ఒక క్రైస్తవ డాక్టర్
డాక్టర్ ఉంటున్నాడు, అతని పేరు బెర్నార్డ్. ఆయన ఏమంటున్నాడంటే He said, in being celebration of being alive. మరి నీవు సజీవుడిగా ఉండి మరి ఆనందించడానికి బదులు Yeah, be happy that you are living today. మరి నీవు ఈ రోజు వరకు సజీవుడిగా ఉన్నావని బట్టి దాన్ని బట్టి సంతోషించు. Don't bother about tomorrow. రేపటి గురించి నీవు చింతపడొద్దు. We are alive today. That let us rejoice. Let us worship our God. మరి ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఈ దినం మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి మన దేవుడిని మనం స్తుతించి ఆరాధించి మహిమపరుద్దాం. Our God is a great God. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. Yeah, He wants that we must be joyful all time. మరి ఆయన మన నుండి కోరుకునేది ఏంటంటే అన్ని వేళలా మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని. Nothing should rob our joy of salvation. మన రక్షణ ఆనందాన్ని ఎవడనూ దొంగిలించకూడకుండా చూసుకోవాలి. The Lord said that I say all these things that my joy may remain in you and be full. మరి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను ఈ సంగతులు మీకు చెప్తున్నాను ఎందుకంటే నా యొక్క సంతోషం మీ యందు పరిపూర్ణమైనట్టు అంటున్నాడు. Every day God wants us to be joyful. మరి ప్రభు మన నుండి చూసేది ఏంటంటే అనుదినము మనము ఆనందంగా సంతోషంగా ఉండాలని. John's Gospel chapter 15 verse 11. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. Every day spend time in the presence of God so that the joy of the Lord will multiply in our lives. మరి అనుదినము మనకున్న తరుణాన్ని బట్టి ఎక్కువగా ప్రభు సమయంలో గడిపిన కొద్దీ మన యొక్క ఆనందం అనేది అధికమయ్యేగా ఉంటుంది. He is able to protect us. ఆయన మనల్ని కాపాడగల సామర్థ్యుడు. So let us have confidence in Him. మరి ఆయన యందు మన యొక్క నమ్మిక ఉంచుదాం. Then secondly, రెండోదిగా and what shall we do in this time of difficulties for others? మరి ఇతరులు మరి కష్టకాలంలో ఇతరులు కూడా కష్టకాలం ఉంటున్నారు కాబట్టి వారి కొరకు మనం ఏం చేయవలసిగా ఉంటుంది. Let us pray and make our intercession for others. మరి వారి కొరకై మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసిన వారు ఉంటున్నాం. One particular time among the children of Israel, మరి ఇశ్రాయేల్ ప్రజల సమయంలో కానొక సమయంలో and there because of the murmuring of the children of Israel, and God sent the plague. మరి ఇశ్రాయేల్ ప్రజలు సనుక్కున్న కారణాన్ని బట్టి దేవుడు వారి మధ్యలో తెగులు పంపుతూ వచ్చినాడు. Moses saw, see, plague has come, told to Aaron, and take the incense and go among the people. మరి అప్పుడు ఎప్పుడైతే తెగులు మరి ఇశ్రాయేల్ పాలెంలో వచ్చినప్పుడు మోషే చూస్తూ వచ్చినాడు. మోషే అహరోనుతో చెప్తున్నాడు ఏంటంటే నీవు ఆ యొక్క ధూపం తీసుకుని ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ యొక్క ధూపం వేయమని చెప్తూ వచ్చినాడు. See, Numbers chapter 16, సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి. 45 to 50. 45వ వచనం నుండి 50వ వచనం. We are not going to read. మనం చదవం కానీ And Moses, he says, మోషే అంటున్నాడు and verse 46. 46వ వచనంలో అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా The wrath gone out from the Lord, the plague is begun. యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా Then what did Aaron do? తర్వాత అహరోను ఏం చేస్తూ వచ్చినాడు. Verse 47. 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకుపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. Then stood between the dead and the living, and the plague was stayed. అప్పుడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. So he took the incense and ran between the people, and the plague was stayed. మరి చూస్తే అహరోను ఆ యొక్క ధూపార్తిని తీసుకుని ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క తెగులు ఆగిపోతూ వచ్చింది. God has made us the royal priesthood unto him. మరి చూస్తే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా తనకు చేసుకుంటూ వచ్చినాడు. The days of this pestilence, we must lift up our hands unto God and pray and intercede. మరి చూస్తుంటే ఈ యొక్క తెగులు కాలంలో ఈ యొక్క అంటువ్యాధి కాలంలో మనం మన చేతులెత్తి మన ప్రభు సన్నిధిలో మొరపెట్టవలసిగా ఉంటుంది. So we have to ask the Lord to have mercy. దేవా మా ఎడల కనికరం చూపించమని మనం అడగాలి. Confessing our sins. మన యొక్క పాపంని మనం ఒప్పుకోవాలి. Confessing the sins of our people. మన ప్రజల యొక్క పాపంని మనం ఒప్పుకోవాలి. Confessing the sins of the church. మరి సంఘపు యొక్క పాపములను మనం ఒప్పుకోవాలి. Confessing the sins of people around us. మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క పాపాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. Everywhere sin is abounding. మరి చూస్తుంటే ఎక్కడ ప్రతి చోట ఈ యొక్క పాపం అనేది విస్తరిస్తూ ఉంది. People, they left the living God and they started worshiping creation. మరి చూస్తే ప్రజలు ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని
దేవుని విడిచి ఈ యొక్క సృష్టాన్ని పూజిస్తున్న వారు ఉంటున్నారు. Oh, so much of idol worship. మరి చూస్తే ఎంతగానో భయంకరంగా ఈ యొక్క విగ్రహారాధన అనేది ఉంటుంది. Another group of people say there is no God. మరి కొంతమంది గుంపు ప్రజలు ఏమంటున్నారంటే దేవుడే లేదంటున్నారు. There are some group of people, they say there is only one God, no idols, but Jesus Christ is not the savior of the world. మరి చూస్తే కొంతమంది గుంపు ప్రజలు ఏమంటున్నారంటే ఈ యొక్క విగ్రహాలు దేవుడు కాదు కానీ యేసుక్రీస్తు వారు దేవుడే కానీ ఆయన రక్షించే సామర్థ్యం లేదంటున్నారు. They say there is only one God. వారు అంటున్నారు ఒకడే దేవుడు అంటున్నారు. There is no idols. మరి విగ్రహాలు లేవంటున్నారు. But Jesus Christ is not the way to God. He is not the savior. మరి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గం కాదు, ఆయన రక్షించే దేవుడు కాడంటున్నారు. Yeah, there are some people, they acknowledge God and God the Father, Son and the Holy Spirit, but they worship various idols. మరి చూస్తే కొందరు తండ్రి అయిన దేవుని నమ్ముతారు, కుమారుడు యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారు, మరి పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసం ఉంచుతారు. అయినప్పటికీ కూడా వారు విగ్రహాలను పూజించే వారు ఉంటున్నారు. Various idols, idols of angels, idols of so many things. మరి చూస్తే ఆ యొక్క విగ్రహాలు ఏ విధంగా ఉంటున్నాయంటే దేవదూతల ఆకారంలో అనేక ఆకారాల్లో ఆ యొక్క విగ్రహాలు చేసుకుని పూజిస్తున్నారు. They have become gone totally away from God. వారు చూస్తే దేవుని నుండి భక్తిగా దూరంగా తొలగిపోతూ వచ్చినారు. Believers, they call themselves, but saints, and they don't walk according to the word of God. మరి విశ్వాసులు వారు మరి క్రైస్తవులం పరిశుద్ధులం అని చెప్పేవారు ఉంటున్నారు కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు నడవని వారు ఉంటున్నారు. How many Christians are not reading word of God? ఎంతమంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని చదవని వారుగా ఉంటున్నారు. How many Christians are not coming to the house of God? ఎంతమంది క్రైస్తవులు దేవుని యొక్క మందిరానికి రాని వారుగా ఉంటున్నారు. Not loving God. దేవుని ప్రేమించని వారుగా ఉంటున్నారు. Not loving their neighbors. మరి తన పొరుగు వారిని వారు ప్రేమించని వారు These ఉంటున్నారు. are all sin must be confessed. ఇవన్నీ కూడా పాపము, ఇవన్నీ కూడా ఒప్పుకోవాల్సిగా ఉంటుంది. If we sit before God, ఇప్పుడు మనం ప్రభు సన్నిధిలో మనం కూర్చుని ఉంటే the Lord will reveal what all our sin. మన పాపం లేవో ఏవో మన ప్రభు మనకు బయలుపరచబడుతుంటాడు. Yeah, Psalm 139, David says, Lord, search me and try me. If there any wicked way in me, lead me the path everlasting. 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి పరీక్షించి నన్ను తెలుసుకోము, నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఏదైనా ఉందో తెలుసుకోమని అడుగుతున్నాడు. If we confess our sins and pleading for the people, the plague will be ceased. మరి ఎప్పుడైతే నీవు ప్రభు సన్నిధిలో ఉండి నీ పాపం ప్రజల పాపం ఒప్పుకుంటావో అప్పుడు ఈ యొక్క తెగులు అనేది ఆపబడేదిగా ఉంటుంది. Another incident. ఇంకో సంఘటన. And there was children of Israel, they were started eating things offered before idols and falling in adultery. మరి చూస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క విగ్రహాలకు అర్పించిన ఆహారం భుజిస్తూ వచ్చిన వారు ఉంటున్నారు, తిరిగి వారు ఆ యొక్క వ్యభిచారంలో పడిపోతూ వచ్చిన వారు ఉంటున్నారు. Yeah, so they were going away from God. వారు దేవుని నుండి దూరంగా తొలగిపోతూ వచ్చిన వారు Numbers ఉంటున్నారు. chapter 25 says, the plague of God came upon them. మరి సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క తెగులు వారి మీదికి వచ్చిందిగా ఉంటుంది. Yeah, Phinehas, he stood and he was zealous for God, and God stopped that plague. మరి ఫినెహాస్ చూస్తే యాజకుడైన ఫినెహాస్ ఎంతో రోషం కలిగిన వాడు ఉంటున్నాడు. మరి అతడు నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన తెగులు ఆగిపోతూ వచ్చింది. Yeah, he that killed the man and the woman and those who were in sin, and God was well pleased, and he gave him the promise of peace to him. మరి చూస్తుంటే ఆ యొక్క ఫినెహాసు మరి ఆ యొక్క స్త్రీ పురుషులను హతం చేస్తూ వచ్చిన వాడు ఉంటున్నాడు. మరి ఆ కారణాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించి మరి సమాధానం కలుగును గాక అని చెప్తూ వచ్చినాడు. Numbers 25 సంఖ్యాకాండం 25వ అధ్యాయము and verse 11. 11వ వచనం. వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవడం వలన ఇశ్రాయేల్ మీ మీద నుండి నా కోపం మళ్లించుకున్నాను కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. Yeah, so Phinehas was zealous for God. చూసే ఈ యొక్క ఫినెహాసు మరి దేవుని విడల ఎంతో రోషం కలిగిన వాడు ఉంటున్నాడు. Yeah, that's what God has stopped the plague there. అక్కడ ఆ కారణం బట్టి దేవుడు అక్కడ తెగుల్ని ఆపివేస్తూ వచ్చినాడు. See, wonderful God, He is always there when we are zealous for God. మరి మన దేవుడు చూడండి ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన ఎడల రోషం కలిగిన వాడుగా ఉంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. Yeah, are you zealous for God? నీవు దేవుని ఎడల రోషం కలిగిన వాడుగా ఉంటున్నావా? Yeah, are you zealous to live a holy life? మరి నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వరకు రోషం కలిగిన వాడుగా ఉంటున్నావా? Are you zealous to tell about Jesus Christ to others?
మరి నీవు యేసుక్రీస్తు వారు మరి దేవుడని ఇతరులకు చెప్పడానికి నువ్వు రోషం కలిగిన వాడు ఉంటున్నావా? God wants such a people. దేవునికి అటువంటి ప్రజలు కావాల్సిందిగా God ఉంటుంది. wants Phinehas like people to be zealous for God. మరి దేవునికి ఈ యొక్క ఫినిహాస్ లాంటి వ్యక్తి కావాల్సిందిగా ఉంటుంది. ఎందుకంటే అతడు దేవుని ఎడల రోషం కలిగిన వాడు ఉంటున్నాడు. He did what God wanted to do. మరి దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ పని ఈ యొక్క ఫినిహాస్ చేసి చూపించినాడు. He is a wonderful God. ఆయన మన దేవుడు అద్భుతమైన దేవుడు. When we are zealous for God, God see our condition and He will stop the plague. మరి మనము ప్రభు కొరకు ఎప్పుడైతే రోషం కలిగిన వారుగా ఉంటామో అప్పుడు ఈ యొక్క తెగుల్ని చూచి దేవుడి యొక్క తెగుల్ని ఆపివేసేవాడు ఉంటాడు. Our God, and He is Almighty God, willing to do things for His people. మరి మన దేవుడు సర్వశక్తి గల దేవుడు తన ప్రజల కొరకు ఆయన చేయడానికి సమస్తాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. John's Gospel chapter 16 verse 24. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే John's Gospel 16 verse 24. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం Hitherto ye have not asked nothing in my name, and ye shall receive, that your joy may be full. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడు మీకు దొరుకును. The Lord Jesus Christ said, you ask that I will do it, your joy may be full. మరి ప్రభువు యేసుక్రీస్తు అంటున్నారు, మీరు అడగండి మీ యొక్క సంతోషాన్ని నేను పరిపూర్ణం చేస్తాను అంటున్నాడు. Be zealous for God. మరి నీవు దేవుని కొరకు రోషం కలిగిన వాడు ఉండు. Intercede on behalf of the people. ప్రజల పక్షాన నీవు విజ్ఞాపన చేయి. The Lord will hear. మరి ప్రభువు వినేవాడు ఉంటాడు. The Lord will stop the plague. దేవుడు ఈ యొక్క తెగుల్ని ఆపేవాడు ఉంటాడు. Wonderful God. అద్భుతమైన దేవుడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరి, the Lord Jesus Christ said, ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, when you see all these things, that the end of the world has come, and also my coming is near. మరి మీరు ఎప్పుడైతే మీ యొక్క ఈ లోక సంఘటనలు చూస్తుంటారో ఇవన్నీ కూడా ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలుగా ఉంటున్నాయి. ఇవి కూడా నా రాకడకు ఆగమనకు సూచనలుగా ఉంటున్నాయి. First believers should not be frightened of anything. మరి మొదటిగా చూస్తే విశ్వాసులు దేని గురించి భయపడనవసరం అవసరం లేదు. Put your trust in the Lord. నీ యొక్క విశ్వాసం ప్రభునందు ఉంచాలి. Increase your faith. నీ యొక్క విశ్వాసాన్ని అధికం చేసుకోవాలి. Secondly, రెండోదిగా we must be like Aaron, going among the people, interceding, and also like Phinehas, zealous for God. మరి చూస్తే మనం అహరోను వలె ప్రజల మధ్యలోకి వెళ్ళవలసిన వారు మనిషినాం. ఫినెహాసు వలె ప్రభు కొరకు రోషం కలిగిన వారుగా మనం ఉండాలి. Thirdly, మూడోదిగా, and we, the church, must get prepared for His coming. మరి చూస్తే మూడోదిగా సంఘంగా మనమందరం కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. We are saved not for this world, saved for eternity. మనము రక్షింపబడ్డాం ఈ లోకాని కొరకు కాదు కానీ ఆ యొక్క నిత్యత్వం కొరకై మనం రక్షింపబడ్డాం. God has saved us not to live in this world and to take us to be with Him forever and ever. మరి చూస్తే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచున్నాడు, తర్వాత ఈ లోకం నుండి తనతో ఉండడానికి యుగాయుగంలో ఉండడానికి తీసుకెళ్ళబోతున్నాడు. John's Gospel chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం. And the Lord Jesus Christ, He says, ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, let not your heart be troubled, and believe in God, believe also in me. మొదటి వచనం, మీ హృదయంలో కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచువారు నా యందును విశ్వాసం ఉంచుడి. And verse 2. రెండవ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. I go and prepare a place for you. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. He is going to come. ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు మరలా రాబోతున్నారు. Are you waiting for His coming? మరి నీవు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? The Lord was telling about watchfulness. మరి ప్రభు ఆ యొక్క మెలకువను గురించి చెప్తూ వచ్చినారు. First Gospel chapter 13 verse 35. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, 13వ అధ్యాయం 30, ఇంటి యజమానుడు పొద్దుకు వచ్చినావు, అర్ధరాత్రి వచ్చినావు, కోడి కూయినప్పుడు వచ్చినావు, తెల్లవారునప్పుడు వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు మీకు తెలియదు. So watchful. ఆ కారణం బట్టి మీరు మెలకువగా ఉండవలసిన వారు అంటున్నారు. Matthew 25:13. Matthew మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం, మరి ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. Be watchful. మరి మీరు మెలకువగా ఉండండి. The Lord was telling about the parable of the 10 virgins. మరి ప్రభు ఆ యొక్క 10 మంది కలిగిన ఆ యొక్క 10 మంది కన్యకల గురించి వృత్తాంతం చెప్తూ వస్తున్నారు. 5 were foolish, 5 were wise. మరి చూస్తే 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలుగా ఉంటున్నారు. Those who are wise, they had oil with them, and when the bridegroom came, they entered in him. మరి చూస్తే 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు వారు దివిటీలలో నూనె ఉంచుకున్న వారు ఉంటున్నారు, సిద్ధలలో నూనె పెట్టుకుని వచ్చినారు. మరి ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చినాడో పెళ్లి కుమారుతో వారు లోపలికి ప్రవేశించినారు. Those who are not ready and they were left behind. మరి చూస్తే
చూస్తే ఆ యొక్క బుద్ధి లేని 5 కన్యకలు వారు సిద్ధపాటు లేని కారణం బట్టి వారు విడవబడ్డారు. We must be watchful. మనము మెలకుగా ఉండాలి. We must prepare ourselves. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. And as the bridegroom, he is holy and is spotless. We also fit for that bridegroom, making ourselves holy upon his earth. మరి చూస్తుంటే పెళ్లి కుమారుడు పరిశుద్ధుడైనాడు. ఆయనలో మరి ఎటువంటి కల్మషము లేదు, నిష్కల్మషుడు ఆయన. ఆ రీతిలో మనల్ని మనం ఈ భూమిపైన ఉన్న మనం సంఘంగా ఆ యొక్క కల్మషం లేని ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. He is full of love. మరి చూస్తే ఆయన మరి మరి ప్రేమతో నిండుకున్న వాడు వచ్చినాడు. He loved them unto the end. మరి చూస్తే ఆయన అంతము వరకు వారిని ప్రేమిస్తూ వచ్చినాడు. So also we must love him more and more. మరి ఆ కారణం బట్టి మన ప్రభువుని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉండాలి. We must love others also. మనం ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉండాలి. We must love our enemies. మన శత్రువులను మనం ప్రేమించాలి. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరి, the spirit of Lord, the love of the Lord, the life of the Lord must be in our lives. చూస్తే ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క సుగుణం, ప్రభు యొక్క లక్షణము మనలో ఉండాలి. Every day అనుదినము we must cleanse ourselves. మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. How that we are washing our hands several times, keeping social distance to avoid this novel coronavirus. మరి చూస్తుంటే ఈ యొక్క నోవెల్ కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి తరచుగా మనం చేతులు కడుక్కునే వారు ఉంటున్నారు. మరి ఎప్పుడైతే కడుక్కుంటున్నాం మరి ఈ యొక్క సాంఘిక దూరాన్ని మనం పాటించేవారుగా ఉంటున్నాం. Then how much more that we must be afraid of that terrible sin. మరి చూస్తే ఆ యొక్క భయంకరమైన పాపం గురించి మనం ఎంతగా భయపడవలసిన వారు We must ఉంటున్నాం. afraid of sin. మరి పాపం విషయమై మనం భయపడాలి. We must cleanse ourselves umpteen times by the blood of Jesus. మరి చూస్తే సాధ్యమైన కొలది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనల్ని మనం కడుక్కుంటూ శుద్ధీకరించుకోవాలి. Distancing away from sin. మరి ఆ యొక్క పాపం నుండి మనల్ని మనం దూరపరుచుకుంటూ ఉండాలి. And only will be holy. అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా ఉండగలం. Mingling in this world ఈ లోకం ద్వారా మిళితమైపోతూ and having the qualities of the Laodicean church, ఆ యొక్క లౌకికపు సంఘంలో ఉన్న ఆ అటువంటి లక్షణాలు మనం కలిగి the Lord will spew out of our మరి దేవుడు మనల్ని తన నోట నుండి ఉమ్మి వేసేవాడుగా ఉంటున్నాడు. It would be a very terrible thing. అది ఎంతో భయంకరమైన విషయంగా ఉంటుంది. These days of trouble, ఈ యొక్క కష్టకాలపు దినాలలో let us put our trust in our God more and more. మన యొక్క నమ్మిక మన దేవుని యందు అధికంగా ఉంచుదాం. Claim His promises, ఆయన యొక్క వాగ్దానాలు మనం ఎత్తిపడదాం. praying for others, మరి ఇతరుల కొరకు మనం ప్రార్థిద్దాం. and preparing ourselves for His coming. మరి ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. Now, only we in our days we see this pestilence. మరి చూస్తుంటే మన యొక్క ఈ దినాలలో మనం ఈ యొక్క తెగులు చూస్తున్న వారు ఉంటున్నాం. It was there for many centuries. మరి చూస్తే అనేక దశాబ్దాల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క తెగులు ఉంటూ ఉంది. Yeah, it's coming and going. మరి ఈ యొక్క తెగులు వస్తుంది వెళ్ళిపోతుంది. There were some pestilences killed crores of people. మరి చూస్తే కొన్ని యొక్క తెగుళ్ళు అంటువ్యాధులు మరి కోట్ల మంది ప్రజల్ని చంపివేస్తూ వచ్చినాయి. Very terrible thing. మరి ఎంత భయంకరమైన విషయం. In the 14th century there was a terrible plague and there were around 7 crore people died. మరి చూస్తే 14వ శతాబ్దంలో చూస్తే ఒక తెగులు వచ్చింది. మరి కోటి మంది ప్రజలు చనిపోతూ వచ్చినారు. Around 7 crore. 7 కోట్ల మంది చనిపోతుంది. That is called the black death. మరి చూస్తే అది ఆ యొక్క నల్లపు మరణంగా చెప్పబడుతూ వచ్చింది. Yeah, then again in the 100 years ago around after the First World War the Spanish flu came. మరి చూస్తుంటే ఆ యొక్క 100 సంవత్సరాలు గతించిన తర్వాత మరి చూస్తే ఆ యొక్క స్పానిష్ తెగులు అనేది వచ్చిందిగా ఉంటుంది. Yeah, after the First World War and there also around 5 crore people died. మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత కూడా చూస్తే 5 కోట్ల మంది ప్రజలు చనిపోతూ వచ్చినారు. So many people, so many wars, pestilence have come. మరి చూస్తుంటే అనేక యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి, అనేక తెగుళ్ళు వచ్చినాయి, ప్రజలు చనిపోతూ వస్తున్నారు. The Lord is coming. అయితే మన ప్రభు రానయ్యున్నాడు. Maranatha. ఆయన మారణాత. Anathema. మరి మారణాత అంటున్నారు. Anathema. Those who don't love the Lord will be cursed. మరి ఎవరైతే ప్రభువుని ప్రేమించారో వారు క్షమింపబడే వారు ఉంటారు. Let us prepare ourselves to meet our Lord. మరి మనల్ని మనము ప్రభువు యొక్క రాకడకు మనము సిద్ధపరచుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our living loving Father, సజీవుల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for the meditation of the precious word. మీ యొక్క అమూల్యమైన వాక్య ధ్యానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. You are our living God. ప్రభువా మీరు మా సజీవుడైన దేవుడు. The Lord, you came to this earth and died for our sins. ప్రభువా మరి మీరు ఈ లోకానికి వచ్చి మా పాపముల కొరకే చనిపోయిన వారు ఉంటున్నారు. But you rose again on the third day. ప్రభువా మీరు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన పునరుద్ధానుడై లేచిన You వారు are with ఉంటున్నారు. us always. ప్రభువా మీరు మాతో అన్ని వేళల్లో తోడుగా ఉన్న వారు ఉంటున్నారు. Lord, we thank you for the wonderful promises you have given to us. ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాలు బట్టి వందనాలు. You will never leave us nor forsake us. ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడుగా ఉంటున్నారు. Lord, thank you for the ministry of the word. ప్రభువా మీ యొక్క వాక్య ధ్యానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. And let the church prepare for the
coming of the Lord Jesus Christ. ప్రభా మరి నాయన ఈ యొక్క సంఘము మరి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడును గాక. Forgive all our failures, మా తప్పిదాలన్నీ క్షమించండి. our lethargy and the compromising life. ప్రభా మా యొక్క రాజీ పడే జీవితం మరి యొక్క లోకం వల్ల కలిగిన ఆశను తీసివేయాల్సిన Let కూర్చున్నాం. our love increase towards thee. ప్రభా మరి మీడల మా యొక్క ప్రేమ అధికమైన విషయంలో సహాయపడండి. Bless the word given. ఇవ్వబడిన వాక్యాన్ని దీవించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. And the grace of Lord Jesus Christ, the love of the Father, the communion and the fellowship of the Holy Spirit be with us forever and ever. Amen.